శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తరువాత పద్యం చెప్పుకుందాం. తనకు నదృష్టరేఖ విశదంబుగ కల్గిన గాని లేనిచో జనునకు నయ్యెడన్ పరుల సంపద వల్ల ఫలంబు లేదుగా కనుగవలెస్సగా తెలివి కల్గిన వారికి కాక గ్రుడ్డికిన్ కనబడునెట్లు వెన్నెలలు కాయగా అందొక రూపు భాస్కర. చక్కటి పద్యం మనకి దృష్టాంతంతో తెలియచేస్తున్నాడు శతకకారుడు. వెన్నెల అంతా వ్యాపించి ఉంటుంది లోకంలో. అందులో అనేక కళలు కూడా ఉంటాయి. దాన్ని అనుభవించడానికి అదృష్టం ఉండాలి. చూపు లేని వాళ్ళకి ఆ అదృష్టం ఉండదు కదా. పరుల సంపద అనుభవించడానికి కూడా అదృష్టం ఉండాలి. పరుల సంపదే కాదు, తన సంపద అనుభవించడానికి కూడా అదృష్టం కావాల్సిందే కదా. గుడి వాళ్ళకి, అంధులకి ప్రపంచంలో ఉండేటువంటి అందచందాలు, ముఖ్యంగా వెన్నెల చల్లదనాన్ని ఇస్తుందేమో తప్ప దానిలో ఉన్న కళ అర్థం చేసుకోలేరు. అదేవిధంగా ఎంతో సంపద ఉండి 10 మందికి ఉపయోగకరంగా మెలిగి తద్వారా తను కూడా అదృష్టవంతుడైతేనే, తనకు అదృష్టం ఉంటేనే జన్మకి సార్థకత అనే అర్థంలో ఈ పద్యాన్ని తెలియచేశాడు శతకకారుడు.